Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పింఛన్ల రూపంలో కొత్త డ్రామాకు తెర తీశాడని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లెపోరులో భాగంగా పెంటపాడులో 4వ రోజు శ్రీనివాస్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కనసుందర కాలనీ తిరుగుతున్నాం. కనసుందర కాలనీ రాజుగ్లాస్ అమ్మా, మన గుర్తు రాజుగ్లాస్ అమ్మా. అమ్మా చేతి చేతి అన్న ఛేదించన్న ఛేదించు. నిజాయితీకి మారు పేరు మన బొలిశెట్టి శ్రీ గారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలందరికీ ఉదయపూర్ నమస్కారం, వేరు మహిళలు కూడా ఉదయపూర్ నమస్కారం. ఈరోజు దళిత వాదులు తిరుగుతూ ఉంటే సోదరీమణులంతా కూడా అయ్యా మేము ఓటు వేసిన తర్వాత గడిచిన 4.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఒక డ్రైన్ కూడా కట్టించుకోలేకపోయాం, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు, మీరు వచ్చి ఇప్పుడు అడుగుతారు మళ్ళీ కనపడరని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పి జబ్బలు చేసుకునే వైసీపీ ప్రభుత్వం మీ ఎస్టీ సభ్యుల డబ్బులని ఏం చేశారని అడుగుతా ఉన్నాం. కొన్ని వేల కోట్ల రూపాయలని నిధులు మండించి దాన్ని వంకర లెక్కలు రాసి మరి ఏదో రకంగా మీరు పబ్బం గడుపుకొని ఈ రోజు మళ్ళీ పెన్షన్ కూడా ఇవ్వలేక ప్రతిపక్షాల మీద ఆరోపించే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ చూసుకుంటే సచివాలయంలో పెన్షన్ ఇవ్వాలి, ఇవ్వకోకుండా చంద్రబాబు నాయుడు గారి వల్ల, బీజేపీ వల్ల, జనసేన వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పుకునే సన్నాసులు నేను చెప్తున్నా. మీరు ఉద్యోగం చేస్తున్నారా, గాడిదలు కాస్తున్నారని అడుగుతూ ఉన్నాం. మీరు పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నప్పుడు ఏ నిధులు ఎలా ఖర్చు పెట్టాలి, అవి ఏ రకంగా పేద ప్రజలకు అందించాలి అనేది ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయవలసిన బాధ్యత చీఫ్ సెక్రటరీకి ఉంటుంది. అయ్యే చదువుకున్న వ్యక్తి కూడా ఇవాళ డబ్బు లేదు, వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేము ఇంటికి వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఇవాళ పెన్షన్ విధానం ఇవాళ ఏళ్ళ కనిపెట్టింది కాదు. ఎన్టీ రామారావు సమయం నుంచి, చంద్రబాబు నాయుడు టైం నుంచి, రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో పోరాటం చేయలేక చేతులెత్తేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకి పాల్పడుతూ ఉంది. ఈవేళ 3వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేక, పెన్షన్లు డబ్బులు వేయకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పెన్షన్లు ఆపిందని చెప్పుకోవడం వీళ్ళ దివాలా కోరుతనానికి ఒక ఉదాహరణ మాత్రం అని చెప్పి తెలియజేస్తున్నాను. డబ్బులు వేయకుండా మేము ఆపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మేము డైరెక్ట్ గా ఎవరైతే మరి వాలంటీర్లకు అవకాశం ఇవ్వకపోతే గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని పెన్షన్ పంచిపెట్టమని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఎంపీడీఓ దాకా
మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన తాబేదారులు కానీ ఈవేళ వాళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మానవత్వం ఉందా మీకని నేను అడుగుతా ఉన్నా. మీ దగ్గర డబ్బులు ఖజానా ఖాళీ చేసేశారు, అప్పు తేవాలి, ఆ అప్పు వస్తే కానీ మరి వేళ పెన్షన్లు ఎత్తాక మీ దగ్గర డబ్బులు లేవు. కానీ మీరేం చెప్తారు? మరి గెలిపించవలసిందిగా ముఖ్యంగా దళిత సోదరులను ఎందుకు కోరుకుంటున్నారంటే దళితులు మాకు 80% ఉన్నారని గర్వంగా చెప్తారు. తాడేపల్లిగూడెం 31వ వార్డు కరకట్ల ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గూడూరి ఉమాబాల, కుట్టు సత్యనారాయణ. జగన్ గారి ప్రభుత్వం బాగుందా? సంతోషమేనా? జగన్ గారికి మరి మర్చిపోతావా? అయినా ఎమ్మెల్యే గారు ఎంపీ రెండు ఓట్లు ఉంటాయి, రెండు ఫ్యాన్ మన ఎంపీ ఉమాబాల గారు. ఎంపీ గారు ఉమాబాల. ఈరోజు తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతం ప్రతి ఒక్కరిని కలుసుకోవటానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి ఉమాబాల్ గారు అలాగే నేను ఇద్దరం కలిసి ఇవాళ ఇక్కడ అందరినీ ఇంటింట్లో పలకరించడం జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా మళ్ళీ జగన్ గారే వస్తారు, మేమంతా జగన్ గారికే సపోర్ట్ చేస్తున్నాం, మేమంతా కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తామని చెప్తూ ఎప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే తెల్లారి గంటలు తలుపు కొట్టి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఇవాళ సచివాలయానికి రండి అని అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 గంటలు నిలబెట్టి మరి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక వృద్ధ ఆయన ఇప్పుడే పక్కన, ఈ ఇల్లు పక్కనే బండి సుబ్బారావు గారు, ఆయన పెన్షన్ వెళ్ళేది అక్కడికి వెళ్ళి నుంచున్న తర్వాత ఆయన పడిపోయితే పాపం ఆయన భార్య, ఆవిడ కూడా చాలా పెద్ద ఆవిడ. ఇటువంటి దుర్మార్గం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి ఈ జనసేన టీడీపీ కుట్ర పన్ని వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆప్ చేశారు. వీళ్ళు ఎంతవరకు ఆపగలుగుతారు? మహా ఆపితే ఈ నెల అయిపోయింది, ఇంకో నెల ఆపగలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ మా జగన్ బాబే వస్తాడు, మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, వీళ్ళు దుర్మార్గం ఏంటో అప్పుడు బయటపడద్ది అని అందరూ తిట్టుకునే పరిస్థితి. నిజంగా ఈ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసేయాలని ఎప్పటి నుంచో గగ్గోలు పెడతామన్నారు. ఈ పథకాలు రద్దు చేస్తేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతున్నది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పథకాల ద్వారా ఈ డబ్బులన్నీ పేదవాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు, నాలుగోళ్ళకి అప్పు చెప్తే నేను సక్రమంగా అన్నీ ఒక 20-10 మంది మేము పనిచేసుకుందాం కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా పాపం వాటా పెట్టి ఎలక్షన్ వరకు కలిసి వస్తాడే కదా అని వాటా పెట్టుకుంటూ వస్తున్నాను, ఎలక్షన్ అయిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంటో అప్పుడు చూసుకుందాంలే అనే పరిస్థితికి వెళ్ళి ఆనాడు 2014లో 90 లక్షల మంది ఆడపడుచులకి డోక్రా రుణం రద్దు చేస్తానని ఏదైతే మోసం చేశాడో ఆ ఆడపడుచులు 90 లక్షల మంది ఆడపడుచులు ఉసిరిపోతున్నారు. ఈ రోజున స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవనీయులు కొట్టు సత్యనారాయణ గారితో కలిసి ఎంపీ అభ్యర్థిగా నేను ఈ నియోజకవర్గంలో మరి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. దీనికి కారణం స్థానికంగా ఉన్న అభ్యర్థి మన కొట్టు సత్యనారాయణ గారిపై ఆదరణ, అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆనందంగా ఉన్నాం అంటూ స్వాగతిస్తూ వారి బాధను కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు అందరూ గమనిస్తున్నాం, పెన్షన్లని వాలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం ముందుకు అందించే పనిని అడ్డుకుని ఈరోజు వృద్ధులందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే గత పరిస్థితిని, అంతటి దుస్థితిని తీసుకొచ్చిన పరిస్థితిని గమనిస్తున్నారు. మరి ఏ ఒక్క మధ్యలో దళారులు లేకుండా ప్రతి పైసా కూడా దుర్వినియోగం అవ్వకుండా
తెల్లవారుజామునే ఇంటి గుమ్మం ముందు తలుపు తట్టి ఇచ్చే పరిస్థితి నుంచి ప్రజలంతా వృద్ధులు కూడా ఎంతో ఆనందంగా జీవించేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి 3 పార్టీలు కలిసి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఒకటే వారి ఎజెండా. వారు ఏ సంక్షేమం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం అన్నది ఏ రోజు చెప్పరు. మరి వీటికి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఒకసారి మోసపోయారు, ఈరోజు మోసపోయే పరిస్థితి లేదు. మరి దానికి తోడుగా ఈరోజు ఈ పెన్షన్స్ని వాలంటీర్ల ద్వారా ఇవ్వడాన్ని అడ్డుకున్నదాన్ని గమనిస్తే ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దుష్టత్రయం కానీ వస్తే అధికారంలోకి ఏం ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది ఈరోజే గమనిస్తున్నారు. వారంతా రాబోయే రోజుల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారు. వారి కుటుంబాలు అన్నీ ఆనందంగా ఉండేలా ఈ రాష్ట్రంలోని పెద్దలందరికీ కూడా ఒక మనవడిగా పిల్లల ద్వారా గుమ్మం దగ్గరికి మరి పెన్షన్ని పథకాలన్నింటినీ అందిస్తుంటే ఈ ప్రభుత్వంలో మహిళ యొక్క గౌరవం పెరిగింది. ఏ మహిళ కూడా వృద్ధులు పెద్దలు ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేకుండా గౌరవంగా ఇంటి గుమ్మం ముందుకు లేదా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం ద్వారా చక్కగా ఆ సంక్షేమ ఫలాలను అందుకుంటూ ఆనందంగా జీవిస్తున్న కుటుంబాల్లో రాబోయే రోజుల్లో ఈ దుష్టత్రయం వస్తే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామన్నది వారి కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు అప్పుడే చూపించడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రజలంతా కూడా రాజకీయంగా చాలా చైతన్యంగా ఉన్నారు. వారి వివేకంతో రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఓటు ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎస్సీ ఆత్మీయ సమావేశం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ముప్పిడి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. మన అమ్మా నాన్నలకి ఈ రాష్ట్రంలో ఉన్న మన బంధువులందరికీ చెప్పండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్క తల మీద 5 లక్షలు అప్పు తెచ్చేశాడు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు ముప్పిడి రమేష్ గారు, అలాగే ఈవేళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు బీజేపీ ఇన్ఛార్జి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన ఈతకోట తాతాజీ గారు, అలాగే కస్బాపేటపాడు సర్పంచి సత్యనారాయణ గారు, అలాగే మన జగన్నాథపురం గంగరాజు గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యవర్గ సభ్యులు, అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యవర్గ సభ్యులు మన కోటయ్య గారు, అలాగే యాడ్రపల్లి రాజు గారు, ఆయన పేరు సాల్మాన్ రాజు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ ఈ సమావేశాన్ని పెడతానని చాలా రోజుల నుంచి రమేష్ నాతో చెప్తా ఉన్నాడు. అయితే పెడిది గారు చెప్పా, అయితే మీరు ఒక కమిటీగా ఏర్పడండి, చక్కగా ఈ కార్యక్రమాలు ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్లే విధంగా 2014-19 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సామాజిక వర్గానికి ఏమేమి పనులు చేశారు, ఏ పథకాలు రాజేష్ వైసీపీ నగరానికి కంకరగడ్డ తిరిగిన వ్యక్తిని పోలీసు స్టేషన్లో పెట్టి కొట్టిన చోటు కొట్టిన సందర్భం మీకు తెలియదు. ఇవాళ రాజానగరం పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు ఇసుగు తోలుతారని అడ్డం అడిగితే శిరోమండలం కేసు మీకు తెలీదా? ఇవాళ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు అని ఎమ్మెల్సీ ఇన్వాల్వ్ అయ్యి తీసుకెళ్లి ఇంటికాడ వచ్చి మీకు తెలీదా? ఇది మేము చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా ఒంగోలులో ఒక వ్యక్తిని, దళిత వ్యక్తిని మరి మూత్ర విసర్జన చేస్తే దాని గురించి పట్టించుకునే సందర్భం మన నాయకులు. ఇంకా చాలా మంది నాకు బాధగా ఉంది ఏంటంటే, పేటలో తిరుగుతున్నప్పుడు ఇంకా మేము వైసీపీ ఓటు వేస్తామని కొంతమంది తలుపులు వేసినారు. చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఓటు అడగడం ఉన్నది న్యాయం. మీరు ఒకసారి మీరు ఆలోచించేయండి, మీలో పరివర్తన రావాలి. మేమైతే క్లియర్గా చెప్తున్నాం, ఇవాళ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా చంద్రబాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే దళిత ఓడలు ఉండవు. దళిత ఓడలన్నీ కూడా ఇంకా మురికి ఓడలుగా తయారవుతాయి. బొంబాయి నగరంలో కాలువగట్లు నిర్మిస్తారు మురికి ఓడల పక్కన.
అలా ఉన్న పెంటపాడు తిరిగితే నాట్ ఓన్లీ పెంటపాడు, ఎక్కడ తిరిగినా నేను దళిత వాళ్ళని నడిచి ప్రతి ఇంటికి తిరిగాను. తిరిగితే అందరూ కూడా సార్ 5 సంవత్సరాలు అయింది, మాకు డ్రైన్ లేదు, మాకు రోడ్ లేదు, మాకు లైట్ లేదు, డ్రైన్ క్లీన్ చేయట్లేదు, మాకేమి ఈ విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు టైంలో బోర్డు అని ఇచ్చేవారు, మరి మీరు ఎందుకు కొట్టేశారండి సార్? చంద్రబాబు టైంలో మీకు తెలీదా? బాధ్యత చెప్పాలా, నేను చెప్పాలి, ఇక్కడ మిత్రులు చెప్పాలా? సీఎం సార్ అని కార్లు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు. శేఖర్ మంగళవారికి నేను ఇప్పించాను ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఆయన. చాలా మంది దళిత సోదరులు మాడారు. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ అర్థం చేసుకోవడం ఏంటంటే, ఈరోజు మోడీ గారు దళితులకి ఎంత గౌరవం అంత గౌరవించే పరిస్థితులు ఆయన ఉన్నారు. మీరు అంబేద్కర్కి గుర్తింపు తీసుకొచ్చి భారతరత్న ఇవ్వడమే కాకుండా శృతివనం అని ఏర్పడేసి ఆయన నివసించిన 5 ప్లేసులకి ఉచిత ప్రయాణమే కాకుండా అక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఆయన జ్ఞాపకాలు భద్రపరిచే విధంగా కార్యక్రమం చేసింది మోడీ గారు. అలాగే ఇందాక సోదరుడు చెప్పాడు రమేష్ గారు, యాగలపల్లిలో నా డబ్బులతో నేను జగజీవనరావు విగ్రహం పెట్టి అక్కడ కుమార్ అని మీ యొక్క దళిత సోదరులు విభజన మహోత్సవం ఉంది అక్కడ యాగలపల్లిలో. ఏమో మరి వాళ్ళకి ఆ వార్త అందలేదేమో. ఇక్కడ జగజీవనరావు విగ్రహం పెడతమే కాకుండా ఆయన పుట్టినరోజుకి ఆయన వర్ధంతి కూడా అక్కడ మేము కార్యక్రమాలు కేకేస్తారు, వెళ్తాను, కార్యక్రమం చేస్తాం. అదొక విషయం. తర్వాత ఇప్పుడున్న పరిస్థితి తెలుసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాయ చేసి ఎస్సీలంతా నాయకులు ఉంటారు, నేనేం చెప్తా వింటారు, నాకు వాళ్ళ అనుచర వర్గం కంటే ఇంకా బాగా ఏదో పరిస్థితిలో చూస్తారు మిమ్మల్ని. అది గుర్తించుకోండి మీ నాయకులందరూ. చూసి ఆయన మీ మీద ఏ రకమైన 10 రూపాయలు కూడా మీ ఎస్పీ ప్లాన్లో కానీ ఇంకో దాంట్లో కానీ మీకు ఇవ్వాల్సిన విలువ లేదు, మీకు ఇచ్చిన ఫండ్స్ కూడా రాలేదు. మరి అలాంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు గారు 2014-19లో ఏ రకంగా ఆయన అభివృద్ధి కార్యక్రమం చేశారు ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, నరేంద్ర మోడీ గారు కలిసిన కూటమి అవుతే మీకు రాబోయే రోజుల్లో చక్కటి కార్యక్రమం చేస్తూ, ఎందుకంటే మోడీ గారికి వస్తే దళితుల మీద విపరీతమైన అభిమానం ఉంది కాబట్టి, ఆయన కింద స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఎన్ని రకాల నిధులు అన్ని రకాల నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ఎస్సీ ప్లానింగ్ నిధులు మురుగుపోతున్నాయి. అదే రాష్ట్రానికి పింఛన్ కోసం ఎదురు చూసే వృద్ధుల వికలాంగులపై రాజకీయం చేస్తూ వారిని హింసకు గురి చేస్తున్న జగన్ వారి ఉసురు తప్పక తగులుతుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 11వ వార్డు నుంచి యాదవ శివాజీ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి భారీగా యువకులు, మహిళలు జనసేనలో చేరారు. వారి ఎన్నిక కొరకు, వారిని గెలిపించే కొరకు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ సభకి టౌన్ అధ్యక్షులు రాంపల్లి గారికి, సతీష్ గారికి, మిత్రులు అడపల్లి నానుమూర్తి గారు, కళ్యాణి గారు, అలాగే చింతల్ శ్రీని గారు, చింతల్ శ్రీని గారు, ఈ రోజు 6-11 వార్డుల నుంచి జనసేన పార్టీ కుటుంబానికి ఇన్వైట్ చేసినటువంటి యాదవ్ శివాజీ గారు, మరి ఈ రోజు ఏర్పాటు చేసి మిమ్మల్ని కలిసి మీ యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకుని దాని మీద మన పరిష్కారం తీసుకుని రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చెప్పిన దాని బట్ట ఈ మీటింగ్ మనం పెట్టుకోవడం జరిగింది. ఒకే ఇక్కడ ఉన్న సమస్య, దాదాపుగా నేను పుట్టక ముందు నుంచి కూడా బహుశా నాకు 60 సంవత్సరాలు, ఆ అప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. అలాంటివి ఇళ్ళని ఇప్పుడు మేము ఖాళీ చేస్తాం, లేకపోతే మీరు డబ్బులు ఇవ్వండి, ఇల్లు కట్టుకోనివ్వం, ఆ పార్కులోనే ఉండాలి అనేటువంటి పరిపాలన మనకు కనబడుతుంది. ప్రజల్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యల్ని తీసుకోవడానికి, కానీ ప్రజలకి సమస్యలు సృష్టించి డబ్బుగా మార్చిన వ్యక్తులు ఎన్నుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా మనం తాడేపూడెం పట్టణంలో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం, మన ప్రణాళిక ఏంటి?
తాగునీరు ఇవ్వాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, రోడ్లు వేయాలి, నిరుపేదలు ఉంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ఇంటికి లోన్లు ఇప్పించాలి, వ్యాపారస్తులకి సబ్సిడీలు ఉంటే వ్యాపారంలో లోన్లు ఇప్పించాలి. మరి ఇసుక మీద కార్మికులు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదివరకు లక్ష్మణరావు గారు తెలుసు, ఆయన దగ్గర దాదాపు 100-150 మంది వర్కర్స్ పనిచేసిన మేస్త్రి ఆయన. అలాంటిది ఇవాళ 10 మంది కూడా రావట్లే పరిస్థితి. అంటే వర్కర్ లేవు, ఆ 10 మంది కూడా పని చెప్పలేని పరిస్థితి. మాకు కావాల్సింది మీరు ఇచ్చి ముష్టి కాదు, మన పిల్లలకి నెలకి 50,000 రూపాయలు సంపాదించి జీతం ఇప్పించండి, అలాంటి ఉద్యోగాలు ఇప్పించండి. మీరు ఇచ్చి 3,000-4,000 పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేనికి సరిపోతుంది? వాళ్ళ కరెంటు బిల్ ఎన్నిసార్లు పెరిగింది, నిత్యావసర వస్తువులు ఎంత పెరిగింది. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే 20 రూపాయలు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. ఒక డీజిల్ కొట్టించుకుంటే దానికి లారీ ఫీల్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ కూడా మోటార్ ఫీల్ అనేది లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. గ్రీన్ ట్యాక్స్ ఏమైనా పెట్టి 28 రూపాయలు 28,000 రూపాయలు వస్తుంది చెప్తున్నారు. దానికి ఇది వరకు 1,250 రూపాయలు కట్టి ఉన్నారు తెలుసుగా. అలాంటిది ఇవాళ అన్ని ఇండస్ట్రీలు కూడిపోతూ ఉన్నాయి. వ్యాపారం చేసుకుంటే వ్యాపారం లేదు, రాజకీయాల్లో ఉన్న నిరుద్యోగం లేదు, కానీ ప్రజలందరూ నిరుద్యోగులు అయ్యారు. వాళ్ళు వచ్చి పెన్షన్ ఎప్పుడవుతుందా, అమ్మఒడి ఎప్పుడేస్తారా అని ఎదురు చూసే పరిస్థితి మనకు అవసరం లేదు. మన కష్టాలు నమ్మి మనం బతకాలి. మనకి ఇంకా సేవ చచ్చిపోయి మనం లేవు. మన పిల్లల్ని చదివించుకుని వాళ్ళతో ఉద్యోగం చేస్తే మన కుటుంబం గడుపులే ఉండాలి తప్ప మీరు ఇచ్చి 3,000 ఏ పండుగ చేసుకుంటారు. ఆ 3,000 రూపాయలతో ఏమైపోతే ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేస్తే 4,800 రూపాయలు అవుతుంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, చేయడానికి డాక్టర్ లేడు, పేరుకి డయాలసిస్ సెంటర్ ఉంది, కానీ దాంట్లో వెళ్తే ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ డూప్లికేట్ లెక్కర్ తాగి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు లెక్కర్ తాగాలంటే కష్టపడిన వ్యక్తులు, జట్టు పని చేసిన వ్యక్తులు, కూలి పని చేసిన వ్యక్తులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఎక్కువ అలసిపోయిన తర్వాత మన పొద్దు నుంచి ఇది ఒక అలవాటు. ఒక క్వార్టర్ మందు తాగదు, ఇంటికి వెళ్ళి పడుకుందో, నిద్ర పడితే కాళ్ళు ఆగమని ఫీలింగ్. కానీ దాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 50 రూపాయలు మీ బాటిల్ని నిరుపేదల నుంచి 200 రూపాయలు క్వార్టర్ బాటిల్ కొట్టేస్తున్నారు. ఈ డబ్బు ఎవరికి పోతా ఉంది? ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి ఎంత లాభమో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత లాభం. అక్కడ డిజిటల్ లావాదేవీలు ఎన్నో, అంతా క్యాష్ పెట్టి కొనుక్కోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బెల్ట్ షాప్ నుండి దించేశాడంట, కానీ ప్రతి ఇంట్లో కూడా బెల్ట్ షాప్ ఉంది. ఎందుకంటే ఒక మందు అలవాటు ఉన్న వ్యక్తి ఒక క్వార్టర్తో పాటు క్వార్టర్ కొనుక్కెళ్ళి పక్కోడికి రాత్రి దొరకకపోతే 40 రూపాయలకి ఎక్కువ ఉంటుంది. అది నిరంతరం సరఫరా జరుగుతుంది. కుర్రోళ్ళు పిచ్చోళ్ళకి తిరుగుతాం. మీరు చూడండి, అక్కడ ఈ గాంధీ జాబ్ సెంటర్ లో తెల్లవారు 8 క్యూలో నిలబడతా ఉన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 1వ వార్డు గణేష్ నగర్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు బాల రాజేష్, కుమార్తె కంచం. రావట్లేదండి, దోసుకుందామని వస్తున్నారు. పక్కన జగన్ మన ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పిల్లలకి పూర్వం చెప్పండి. ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. అమ్మా తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా వస్తామండి. కూడా చెప్పండి. డెవలప్మెంట్ గురించి అందరూ చెప్పాలి. మళ్ళీ మన పథకాలన్నీ అందాలంటే జగన్ గారే రావాలి. మళ్ళీ మన ఊర్లో కొట్టు సత్యనారాయణ గారే రావాలి. జగన్ గారి ప్రభుత్వం బాగుందిగా, బాగుందా? అది అందరికీ కూడా చెప్పి 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆశీర్వదించి మీరు మళ్ళీ మా నాన్నగారిని ఓటేసి గెలిపించండి. మీ అందరికీ తెలుసు నాన్నగారు చాలా కష్టపడతారు, ముక్కుసూటి మనిషి. చాలా మంది అంటారు మీ నాన్నగారు కోపం అని. మా నాన్నగారు అందరిని ఒకలాగే తిడతారు, మమ్మల్ని తిడతారు, అలాగే పిల్లల్ని, బయట వాళ్ళు కూడా అలాగే తిడతారు. చాలా మందికి తెలిసిన వాళ్ళకి ఆయనకు ముక్కుసూటి కోపం అంటే, అందరూ కోపం అంటే ఆయన నైజాం అది. ఎందుకంటే ఆయన పని చేసేదానికి చాలా కష్టపడతారు.
అది ఏదైనా అడ్డు వస్తే మాత్రం ఆయనకి చిరాకు కొంచెం ఎక్కువ. అది అందరూ కోపం అనుకుంటారు, కానీ ఆయన కోపం కాదు. ఆయనకి పెద్ద మనుషులు ఎలా ఉంటారు, ఎల్డర్లు ఎలా ఉంటారు, ఎల్డర్లు అందుబాటులో ఏదో తిడతారో ఏదో సరిగ్గా చేయట్లేదని అరుస్తారు, అదే తప్ప ప్రజలందరూనేమో మీరు ఆయన కోపం అట్లాగా ఏముండదు. ఆయన చాలా కష్టపడతారు. తాడేపల్లి కూడా బాగు చేయాలని చాలా కష్టపడుతున్నారు. మనకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత బాగుందో, కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో బాగా కట్టారు. పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని కూడా వస్తున్నాయి. మీరు మన గురం బాగుండాలి, అభివృద్ధి చెందాలి, రౌడీయిజం, గూండాయిజం ఏమీ రాకూడదు, శాంతి భద్రతతో బాగుండాలి, ఆడవాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, పెన్షన్లన్నీ అందాలి టైంకి, పథకాలన్నీ అందాలంటే మీరు తప్పనిసరిగా నాన్నగారిని గెలిపించి మన వైఎస్ఆర్ జగన్ గారిని మళ్ళీ గెలిపించుకుని మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, కాపాడుకుందాం. అందరూ ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఇంట్లో ఆడవాళ్ళందరికీ చెప్పండి, మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ వాలంటీర్లు అందరినీ ఆపేశారు. ఎందుకంటే నెట్వర్కింగ్ బాగుంది వైఎస్ఆర్సీపీకి, వాలంటీర్లు ఆపేస్తే మొత్తం మనం లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి మొత్తం కంప్లైంట్ ఇచ్చారు. సో మీరు అందరూ చూస్తున్నారు, పెన్షన్లన్నీ ఆగిపోయినాయి. అందరూ అవస్థలు పడి మళ్ళీ పెన్షన్ల కోసం మళ్ళీ అన్ని కిలోమీటర్లు నడిచి తెచ్చుకుంటానికి వెళ్తున్నారు వాలంటీర్లను రద్దు చేసి. ఇవన్నీ ప్రజలందరూ గమనించుకోవాలి. ప్రజలందరూ ఇది అన్ని గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చెందాలంటే, ముందుకు వెళ్ళాలంటే మీరు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. నేను కొట్టి సత్యనారాయణ గారి వాళ్ళ అమ్మాయిని. ఈరోజు ప్రచారం 1వ వార్డు నుంచి మేము స్టార్ట్ చేసాం. అందరూ కూడా అందరూ కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నారు, ఈసారి కంపల్సరీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకే వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే వేస్తాము. మేము చాలా లాభపడ్డాము ఇన్ని సంవత్సరాలు. అండ్ మొన్న కూడా చూసాము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని మొత్తం ఆపేశారు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పారు. అలాగే మన ఇందాక ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తున్నారు, ఆయన మన ఇదివరకు ఉన్న చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎలా పనులు ఆయన సొంత లాభం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనకి రైతు బజార్ వస్తే అది ఆపిచ్చేసి, స్థలం చూపించకుండా ఆపిచ్చేసి, ఆయన సొంత రాజకీయ లబ్ధి కోసం ఆపిచ్చేసి అది హర్యానా వేరే రాష్ట్రం వెళ్ళిపోయింది. అలాంటివన్నీ మీరందరూ మీకు అందరికీ తెలుసు, నాకు చెప్పకలేదు. నాకంటే నేను ఎప్పుడు ఇక్కడ ఉండను, మా అత్తగారింట్లో, నేను బెంగళూరులో ఉంటాను. కానీ మన ప్రజలకు మాట్లాడుతుంటే వాళ్ళే చెప్తున్నారు ఈ మాటలు. అందుకని నేను చెప్తున్నాను, మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి సరిగ్గా. ఎవరు వస్తే మన తాడేపల్లిగూడెం బాగుపడుతుంది, డెవలప్మెంట్ ఎక్కడ బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకుని ఆచి చూచి మీరు ఓటేయండి. మలేరియా సబ్ యూనిట్ అధికారి జిల్లా ఏప్రిల్ 4, 1924 కాలానుగుణ వ్యాధుల పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన, అపోహలు వద్దని అవగాహనతో వ్యవహరించి అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏలూరి వెంకట లక్ష్మణరావు అన్నారు. పాటించాలి వద్దా? ఆరోగ్య నియమం ఏంటి? ఆరోగ్య నియమం అంటే ఏంటి? మంచి ఆరోగ్యం అలవాటు, మంచి ఆరోగ్య అలవాటుకుంటే కనుక ఆరోగ్యమైన పరిస్థితుల్లో తర్వాత ఇదేంటి ఒకసారి చదవండి. వీడియో తెస్తావా? ఏంటిది? డ్రైడే ఉందా? ముందు డ్రైడే ఉందా? ఫ్రైడే ఏంటి? శుక్రవారాన్ని పొడి వాతావరణంగా చేయాలి. ఇదే శుక్రవారం ఏంటి? వారంలో ఒకసారి శుక్రవారాన్ని ఎందుకు చేయాలి అనే డౌట్ మీకు రావట్లేదా? ప్రతి శుక్రవారం కూడా మీ గృహాల వద్ద ఈ ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకు నిర్వహించాలంటే మీ గృహాల వద్ద నిల్వ చేసే నీటిని నిల్వ పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఏముంటాయి మీ దగ్గర, కుండీలు ఉంటాయి, కంటైనర్లు ఉంటాయి, అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక దోమలు వృద్ధి చెందుతాయి. దోమలు ఎలా వృద్ధి చెందాయి? వృద్ధి దశ నుంచి దోమ దశ రావాలంటే కనుక ఎన్ని దశలు ఉంటాయి? సౌండ్ క్లాస్ చెప్పండి. 8 దశలు ఉంటాయి. దశలు లైఫ్ చేసి మొత్తం 4 దశలు ఉంటాయి. 2 దశల నుంచి దోమ దశ.
ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటో. ఈ 4 దశలుకి టైం ఎంత తీసుకుంటుంది? 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటుంది. అందుకనే ప్రతి వారం కూడా గృహాల వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అటువంటిప్పుడు ఏంటంటే ఈ గృహాల వద్ద నిల్వ చేసే పాత్రలు ఏదైతే ఉన్నాయో విధంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. లేని అట్లా ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఈ కంటైనర్స్ వాటి మీద మూతలు ఉంటాయి. మూతలు పోయినా ఇక వారానికి ఒకసారి క్లీన్ చేసిపోయినా ఈ దోమలు ఎక్కడ గుడ్లు పెట్టాయి కదా, ఆ గుడ్లు ద్వారా ఈ కీటజనిత ప్రదేశాలు వృద్ధి చెంది దోమ కింద వ్యాప్తి చెంది, ఆ దోమ కింద వ్యాప్తి చెంది మన కుడికే కనుక వచ్చే జ్వరాలు ఏంటి? మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్ 5 రకాల వ్యాధులు వస్తాయి. ఎక్కువగా మంచినీటిలో పుట్టి మన కుడికేకి వచ్చేది డెంగ్యూ జ్వరం వస్తుంది. విన్నారా మీరు ఎప్పుడైనా? రక్తకణాలు పడిపోయి ప్లేట్లెట్స్ పడిపోయి అంటారు కదా. డెంగ్యూ జ్వరం వస్తే కనుక దాని లక్షణాలు ఎలా ఉంటాయి? 104 జ్వరం వస్తుంది, ఊళ్ళంతా కూడా ర్యాష్ వస్తుంది, తర్వాత పరివర్తనం వస్తాయి, హెడేక్, ఇవన్నీ కూడా బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా టెంపరేచర్ తగ్గకుండా కంటిన్యూస్గా 4-5 రోజులు ఉంటే కనుక కంపల్సరీ మనకి డెంగ్యూ జ్వరం కింద లెక్కేసుకోవాలి. దాని నిర్ధారణ పరిస్థితి అనేది మీ గ్రామంలోనే ఏ విధంగా చేస్తారు టెస్ట్ కిట్స్ ద్వారా. అర్థమైందా? ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా? ఇంటి దగ్గర మీ పేరెంట్స్ చెప్పాలి. అంటే బయట ప్రైవేట్ ప్రాక్టీస్ దగ్గర వెళ్ళవసరం లేకుండానే మీ గ్రామంలోని సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మురికి నీటిలో పుట్టి కుడికేలకు వచ్చేది మలేరియా జ్వరం. అర్థమవుతుందా? తేడా ఉంది కదా మలేరియాకి, డెంగ్యూకి. మంచి నీటిలో పుట్టి మన కుడికేలకు వచ్చేదేమో డెంగ్యూ జ్వరం వస్తుంది. మురికి నీటిలో ఆవాసం చేసి మన కుడికేలకు వచ్చేది మలేరియా జ్వరం వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కంటైనర్స్ అన్ని కూడా నిల్వ చేసే పక్కన పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా 2 కారణాలు ఏంటి? ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్ వెనకాల ట్రే ఉంటుంది. ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ట్రేలోకి వస్తుంది. ఆ ట్రేలు కూడా ఎక్కువ క్లీన్ చేసుకోవాలి. అలా చేస్తున్నారా కూర్చున్నవాడు? ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుంచే చేయండి. అర్థమవుతుందా? అలా పూలసెట్టు వర్షాకాలం వచ్చింది కదా, పూలసెట్టు కూడా ఉపయోగిస్తారు. వాటర్ పోస్తారు కదా, ఆ ట్రేలు కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ఆ మెస్ అంతా కూడా వారానికి ఒకసారి బయట తీసేసి ఎండబెట్టి మళ్ళీ మనం అమర్చుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా లార్వాలు వృద్ధి చెందకుండా మస్కిటో ఫీలింగ్స్ లేకుండా మనం చేసినట్లయితే ఈ కీటక నియంత్రణ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిలో పంచాయతీ వారి సహకారంతో గంటకాలం ఏం చేస్తారంటే వారానికి ఒకసారి స్ప్రేయింగ్ ఆపరేషన్ చేస్తారు. ఇవన్నీ చేసుకుని ఇంటి లోపల వాళ్ళు ఏం చేయలేదు కదా. అంచేత మీ దగ్గర మీ సంప్రదాయంలో చెప్పిన నియమాలను పాటిస్తే కనుక ఈ దోమలు ఎక్కడ కూడా పుట్టకుండా పెరగకుండా ఉంటాయి. కంపల్సరీగా మీ పేరెంట్స్తో చెప్పాలి. దోమల ద్వారా వచ్చే వ్యాధులు మొత్తం 5 రకాలు: మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, ఫైలేరియా, నెలనొప్పులు. చెప్పండి 5 రకాలు వ్యాధులు దోమ ద్వారా వచ్చే వ్యాధులు గుర్తు. చెప్పలేదా? ఇప్పుడేగా చెప్పాలి. ఏ క్లాసు? 3rd క్లాస్. మీ పేరేంటి? అటు ఇంకా ఫైలేరియా ఏమంటాం? బోధకాలు వ్యాధి అంటే. తర్వాత నెలదోపు. మాట్లాడతారా? తాడేపల్లిగూడెం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా దూసుకెడుతుందని శాస్త్రవేత్త, విశ్రాంత డైరెక్టర్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ DRDO, హైదరాబాద్ డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఏపీ నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో మెటీరియల్స్ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ అనే అంశంపై గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. And it is solidified. This is the method injected. So we attempted preparation for pancake first because there was no information either in the literature or to any other source. So we produced a pancake of this. You can see the melting temperature and density differences. We used it. So we used temperature for this pancake preparation. This pancake we produced using these and this pancake we have processed using a stainless steel jacket because this gets oxidized once you expose it to the temperature. And this part was pancake and this is cold rolled. This was characterized. Next, the task was to produce bigger ingot. Pancake was finally not useful. So what we did is we produced a consumable electrode. What we did, we took a niobium sample rod. To that we put slots on the niobium rod. Then we welded tungsten rods and silicon rods. This is a kind of composite electrode. On the circumference we have both tungsten and silicon in the required proportions. Tungsten is about 10%. Silicon is about 2.2%. So if there were some losses we anticipated and then we welded. And then that we took it an electrode and welded in 30 mark. What happened is niobium and zirconium melted. Because tungsten was having a very high melting point, it didn't melt. So the bar was remaining, others were melting it. So it was hitting the liquid metal. So we could basically produce the ingot because of that problem. So we were not successful. So then what we did, we used the same electrode and melted in electron beam melting. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.